వ్యాసదేవులు అన్ని రచించిన లోపల బాధ అలాగే ఉండిపోయి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థనకి భగవంతుడు ఆలకించి నారదముని పంపిస్తారు. ఆ విధంగా వ్యాసదేవుడు అంత నిష్ఠగా నారదముని అక్కడికి ప్రత్యక్షం అవుతారు. అప్పుడు అంటారు, వ్యాసదేవ నువ్వు అన్నీ చేశావు, కానీ కృష్ణ భగవాను యొక్క లీలల గురించి వర్ణించలా నువ్వు. అందుకే నీ హృదయం అంతా కూడా వెలితిగా ఉంది. ఎందుకంటే భగవంతుడు హరినామ హరి లీలలు హరి కీర్తనలు చేయలేదు కాబట్టి నువ్వు ఎంత మహాభారతం ఎంత గొప్పగా చేసినా దాంట్లో భగవద్గీతను కొద్దిగా పెట్టినా నీ హృదయం తృప్తి చెందలా. ఎందుకంటే సాక్షాత్ హరిని నువ్వు డైరెక్ట్గా ఆయన లీలలు వర్ణించలేదు. అదే నీ వెలితి. అది నువ్వు వర్ణించు, నీ ఆత్మ తృప్తి అవుతుంది. ఆ సంభాషణ యొక్క ప్రతిరూపమే శ్రీమద్ భాగవత పురాణం. దాని తర్వాతే నారదముని యొక్క ఉపదేశంతో వ్యాసదేవులు భాగవత పురాణాన్ని రాస్తారు. నారదముని ఆ విధంగా ఉపదేశం చేసిన తర్వాత భాగవత పురాణం ఈ లోకానికి వస్తుంది. Like, share and subscribe to HKM Kinderpore channel.